లాస్ట్ కదా. హలో అండి, అందరికీ నమస్కారం. అందరూ ఏం చేస్తున్నారు, ఇంకా ఎలా ఉన్నారు? నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను. మీరు కూడా ఇలానే హెల్తీగా ఎప్పటికీ హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, సాటర్డే రోజు మార్నింగ్ 6 AM to 10 PM వరకు నా డైలీ రొటీన్ని మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. సో ఎవ్రీ సాటర్డే పిల్లలకి హాలిడే ఉంటుంది, అయినా సరే ఈరోజు మార్నింగ్ లెగవాలనిపించేసింది, లేచాను. అంటే వీక్ అంతా మార్నింగే లెగుస్తాం కదా, సో సాటర్డే సండే వచ్చేసరికి కొంచెం బద్దకిస్తూ ఉంటాను ఎప్పుడు కూడా. సో అలా అది కూడా స్కిప్ చేసి ఇంకా ఎర్లీ మార్నింగ్ లెగవడానికి ట్రై చేస్తూ ఉన్నాను. సో మార్నింగ్ లేవగానే గార్డెన్లోకి వచ్చేసారనమాట. చాలా పీస్ఫుల్గా ఉంది ఈ వెదర్ అయితే. ఇది వచ్చేసి మార్నింగ్ 7 o'clock అప్పుడు, అంటే మార్నింగ్ 6కే లేచాను. 1 month అవుతుంది అనుకుంటా గీతుని క్రికెట్ కోచింగ్లో వేసాను అనమాట. డైలీ అయితే మండే టు ఫ్రైడే వచ్చేసి ఈవినింగ్ 5 to 7 వరకు క్లాసెస్ ఉంటాయి. సాటర్డే సండే అయితే మార్నింగ్ క్లాసెస్ కూడా అటెండ్ అవుతాడనమాట. డైలీ మార్నింగ్ అంటే కొంచెం స్కూల్ అది మేనేజ్ చేయడం కష్టం కదా, సో అందుకని సాటర్డే సండే ఎలాగో హాలిడే కాబట్టి స్కూల్కి, వీకెండ్ కాబట్టి మార్నింగ్ 7 to 9 కోచింగ్ సెంటర్కి అయితే వెళ్తాడు. ఇక కోచింగ్కి వెళ్ళేటప్పుడు పాలు ఒక్కటే తాగేసి వెళ్తాడు అనమాట. సో ఇంకా అవి కల్పించేసి నేను పైకి గార్డెన్లోకి వచ్చాను. సో ఈ రోజు అయితే కలర్ఫుల్గా ఉన్న మా గార్డెన్ చూసి నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. ఎర్ర తోటకూర మా గార్డెన్కి మంచి అందాన్ని తీసుకొచ్చేసింది కదా. గార్డెన్లో తోటకూర అలానే చుక్కకూర పచ్చిమిరకాయలు ఉన్నాయి, అవి హార్వెస్ట్ చేసుకొని కిందకు వచ్చేసాను. డైలీ డిన్నర్ కంప్లీట్ అయిన తర్వాత కిచెన్ క్లీనింగ్తో పాటు హాల్ కూడా పైన క్లీన్ చేస్తూ ఉంటానన్నమాట. మార్నింగ్ లేవగానే నీట్గా అనిపిస్తుంది, అలానే బాక్స్ ప్రిపరేషన్లో బిజీగా ఉంటాం కదా, మార్నింగ్ ఊడ్చుకోవడానికి టైం ఉండదు. సో అందుకని నైటే చేసేస్తాను. ఫ్రైడే రోజు కదా, సో వీకెండ్ కొంచెం బద్దకించేసి వదిలేసాను అనమాట. ఈరోజు ఇంకా అలా మార్నింగ్ అయితే ఇలా పైన క్లీన్ చేశాను. అంటే లైట్గా క్లీన్ చేశాను అంటున్నాను కదా, 12:30 ఆ టైంలో మా మేడ్ వచ్చి క్లీన్ చేసి వెళ్తుంది అనమాట. సో తను వచ్చే వరకు నీట్గా ఉంటుందని చెప్పేసి ఇలా ముందుగానే నేను క్లీన్ చేస్తాను. మిల్క్ వేయలేదు, జీడిపప్పు బాదం వేసాను, ఒక 5 వేసాను. పైనాపిల్ ఒక 6 pieces వేసాను చిన్నవి, 1 బనానా, చిన్న గ్లాస్ ఆఫ్ వాటర్ వేసాను. ఒక 2 spoons ఓట్స్ కూడా వేసాను, అందుకే థిక్నెస్ వచ్చింది. బ్రేక్ఫాస్ట్ మళ్ళీ లేట్ అవుతుంది కదా. అన్విత, ఈరోజు సాటర్డే కదా, నీకు హాలిడే. ఏంటి ఈరోజు నీ ప్లాన్స్ ఏంటి? ఏం లేవు, దీనికి ఈరోజు ఖాళీనే. అవును, మొన్న అడిగావు కదా వీడియో చేద్దామని. అవును, నీ అవుట్ఫిట్స్ వీడియో చేయమని రిక్వెస్ట్లు వస్తున్నాయి. సో ఈరోజు అది చేద్దామా? చేద్దాం. స్మెల్ ఏమైనా వస్తుందా నీకు? అదిగో కాటన్ బాక్స్ ఉంది కదా, అందుకు అదే ఇల్లంతా పట్టేసింది, కిచెన్ అంతా. ఏంటది? మ్యాంగోస్ వచ్చాయి నిన్న తిరుపతి నుంచి, తెలిసిన వాళ్ళు తీసుకొచ్చారు, పంపించారు. కొనుక్కోవడమే ఆ చిన్న బాక్స్ 700. ఈరోజు సాటర్డే కాబట్టి లీజర్గా తను కూడా జిమ్కి అయితే వెళ్తుంది. వెళ్లే ముందు అయితే నేను బనానా, ఓట్స్ అలానే పైనాపిల్తో స్మూతీ చేసి ఇచ్చాను. ఇంకా తను తాగేసి జిమ్కి వెళ్ళింది. ఇంకా ఈలోపు మా హస్బెండ్ మార్కెట్కి వెళ్ళి వెజిటబుల్స్ తీసుకొచ్చారు. డైలీ వీక్ డేస్లో మార్నింగ్ స్కూల్కి డ్రాప్ చేసే డ్యూటీ ఉంటుంది మా హస్బెండ్కి. కాఫీ అయితే హడావిడిగా తాగేసి వెళ్తూ ఉంటారు. సో డైలీ నాకు కాఫీ తాగే అలవాటు ఉండదు అనమాట. ఇలా లీజర్గా మా హస్బెండ్కి కంపెనీ ఇస్తూ పీస్ఫుల్ మార్నింగ్లో నేచర్ని, కాఫీని ఎంజాయ్ చేశాం. నేను కాఫీ తాగాను అంటే కంపల్సరిగా నాకు కంపెనీ ఉంటేనే తాగుతాను, సింగిల్గా అస్సలు తాగను అనమాట. సో అందుకని ఇంక ఇలా మార్నింగ్ అయితే కాఫీతో నా డేని అయితే స్టార్ట్ చేశాను. ఇంకా తర్వాత కిచెన్లో ఇంకా పనులు, మార్నింగ్ లేవగానే పనులు అయితే స్టార్ట్ అయిపోతాయి కదా. ఇంకా ఈరోజు అయితే అల్లం వెల్లిపాయ పేస్ట్ ఖాళీ అయిపోయిందనమాట. అందుకని చెప్పేసి ఇంకా ఫస్ట్ అయితే అల్లాన్ని నీట్గా క్లీన్ చేసుకున్నాను. అలానే వారానికి సరిపడా ఎగ్స్ కూడా ఒకేసారి తెప్పించేస్తాను అనమాట. ఇంకా వాటిని కూడా క్లీన్ చేసి పక్కన పెట్టేశాను. ఇక మా బ్రేక్ఫాస్ట్కి అయితే లైట్గా ఈరోజు బ్రెడ్ ఆమ్లెట్తో మా బ్రేక్ఫాస్ట్ని అయితే కంప్లీట్ చేసుకున్నాను. ఇంక ఈలోపు అన్విత కూడా జిమ్ నుంచి వచ్చేసింది అనమాట, తనకు కూడా వేసి ఇచ్చేసాను. ఇక్కడ ఫెరెరో చాక్లెట్స్ వాళ్ళ ఫ్రెండ్ ఇచ్చింది, వాటితో పాటు వాళ్ళ నాన్నగారు దుబాయ్లో ఉంటారనమాట, దుబాయ్ నుంచి వచ్చారు. సో అందుకని ఇంకా డేట్స్ కూడా పంపించింది. ఇంకా అలానే ఈ సీజన్లో నేరేడు పండ్లు కంపల్సరీగా తినాలి. సో సీజనల్ ఫ్రూట్ కదా, మామూలుగా అయితే అస్సలు తినరనమాట. సో వాటి హెల్త్ బెనిఫిట్స్ చెప్పిన తర్వాత కొంచెం అన్విత ట్రై చేస్తూ ఉంది. మా గీతు అయితే అస్సలు తినడు. సో వాడికైతే ఇంకా స్మూతీలో వేసి ఇచ్చాను. సో పైనుంచి ఆకుకూర కోసుకొచ్చాను కదా, దాన్ని అయితే ఇంకా పప్పులో పెడదామనేసి ఇంకా ఇలా నేనైతే కందిపప్పు అలానే ఎర్ర కందిపప్పు కూడా 2 మిక్స్ చేసి చేస్తున్నాను. మామూలుగా కందిపప్పు కానీ పెసరపప్పు కానీ మనం నానపెట్టకుండా చేస్తే గ్యాస్ ఫామ్ అవుతుందంట. సో ఒక హాఫ్ అన్ అవర్ అయినా నానపెట్టి చేస్తే ఆ గ్యాస్ అనేది ఫామ్ అవ్వదు. సో నేనైతే ఈరోజు కుండలో పప్పు చేస్తున్నాను. ఎప్పుడు కూడా
కుక్కర్లో చేస్తూ ఉంటాను. డైరెక్ట్గా పప్పుని ఉడికించి అయితే ఎప్పుడు చేయలేదు, ఫస్ట్ టైం చేస్తున్నాను. ఏం చేస్తున్నావు? ఈరోజు పప్పు చేస్తున్నా. మరి అందుట్లో వేసా పప్పు ఆ మట్టి దానిలో కుక్కర్లోకి వచ్చేసి కదా, మా చిన్నప్పుడు కుక్కర్లో ఉండే కాదు, ఇలానే చేసుకునేవాళ్ళు. ఈరోజు ఎందుకో ఇలా చేయాలనిపించింది, చేస్తున్నా. డైరెక్ట్ గా ఇలా పప్పును ఉడికించేసి తర్వాత రియాక్సి దానిలో వేస్తారు, టేస్ట్ బాగుంటది. యాక్చువల్గా బొగ్గుల్లో కుంపటని ఉంటది, మీలో ఎంతమందికి ఆ కుంపట తెలుసు? ఆ కుంపట్లో ఉడికిన పప్పుతో చేసిన ఆకుకూర పప్పు చాలా, ఆకుకూర పప్పు కానీ టమాటో పప్పు కానీ చాలా టేస్ట్ ఉంటది. సో ఈ టైంలో అంటే దానికి బొగ్గులు కావాలి, ఇప్పుడు మనం చేయలేము కదా. మా నాయనమ్మ ఇప్పటికి బొగ్గులు కుంపట్లోనే పప్పు చేసింది, బాగుంటది. అసలు ఉడుకుతుంటే నేను భలే ఫ్లేవర్ వస్తుంది తెలుసా, పప్పు ఫ్లేవర్ వచ్చింది. అందుకే ఇందాక వచ్చా నేను కిచెన్ లోకి. వచ్చిందా? ఇవి చూపించు. ఇవి ఈ రోజు మార్నింగ్ మా గార్డెన్ లో పచ్చిమిరకాయలు, తెలుసా? నీకు తెలీదు కదా, ఒకే చెట్టువి ఇన్ని కాయలు వచ్చాయి. అయితే చుక్కకూర తోటకూర రెండు కలిపి పప్పులో పెడదామని తీసుకొచ్చా. ఇంకా ఈ టమాటో పచ్చిమిరకాయలు పచ్చడి చేస్తా, మొన్న నాయనమ్మ చేసింది కదా రోట్లో, అట్లా చేద్దామని స్టార్ట్ చేశారు. పచ్చిమిరకాయల ఫ్రెష్నెస్ తెలుస్తుంది ఇప్పుడే కదా, మార్నింగే చెట్టు నుంచి కోసుకొచ్చారు, చాలా ఫ్రెష్గా ఉన్నాయి. పప్పు చేయాలంటే ఎప్పుడు కుక్కర్లో పెట్టేసి అన్ని కలిపేసి అవి ఉడికిన తర్వాత తీసి పోపు పెట్టేస్తాను కదా. ఇదనుకో కొంచెం ప్రాసెస్, ఈ పప్పు ఉడకాలి, తర్వాత ఇది వేయాలి. తప్పని సౌండ్ వచ్చింది, ఏంటిది? స్టోన్ రాళ్ళు ఊడిపోతుంది. మొన్న కూడా అంత చేసే రోజు అంతే ఊడిపడింది. దానికేమో చట్నీ చేద్దామని పచ్చిమిరకాయల చట్నీ చేస్తా. స్టోన్ దానిలోనా? పప్పు ఆల్మోస్ట్ ఉడికింది. తొందరగా ఉడకాలంటే ఆయిల్ వేయాలంట. నాకు ఆయిల్ వేయాలి తెలుసు, కుక్కర్లో పెట్టినప్పుడు చిత్రం తొందరగా ఉడికింది. ఆల్రెడీ ఆల్మోస్ట్ ఉడికిపోయింది, అక్కడ కొంచెం పల్పులుగా ఉన్నాయి, ఉడకలేదు. సో చుక్కకూర కదా, పులుపు ఉంటది, పులుపు తగిలితే పప్పు ఉడకదు. రేపు వేస్తా, టప్ టప్ అని సౌండ్ వస్తుందండి. అది ఇదెందుకు కట్టుకునే రోజు? యాక్చువల్లీ ఫ్రైడే కట్టుకుంటాం కదా ఎప్పుడు. నిన్న కొంచెం బిజీ పనిలో ఉండి క్లీనింగ్ ఎక్కువ అయిపోయింది, నిన్న బాగా అలసిపోయినట్టు అనిపించింది, అందుకని నిన్న అది ఈ రోజు కట్టుకున్నాం. ఇదేమో రోటి పచ్చడి చేయడానికి, పచ్చిమిరకాయలు రోటి పచ్చడి. రైస్ అయిపోయింది, సో వేడిగా అప్పటికప్పుడు చేసుకుంటే బాగుంటుంది కదా. పచ్చడికి సన్నగా ఏం కట్ చేయాల్సిన, జస్ట్ ఇలా చేస్తే చాలు. మామూలుగా మార్కెట్లో తెస్తే ఇంత ఫ్రెష్గా ఉండదు కదా ఆకుకూర, మన చెట్టు నుంచి కోసాం కాబట్టి కోసేటప్పుడు ఆ ఫ్రెష్నెస్ బాగా తెలుస్తుంది. ఇంకా సాధ్యమైనంత వరకు ఆకుకూరల్ని మన ఇంట్లోనే ఈజీగా పెంచేసుకోవచ్చు. మార్కెట్లో అయితే ఎక్కువ మందులు వాడి ఎక్కడెక్కడో పెంచుతూ ఉంటారు కాబట్టి దాదాపుగా ఇంట్లో పెంచుకోవడానికి ట్రై చేయాలి. ఆకుకూరలు కూడా తక్కువ మెయింటెనెన్స్ అనమాట, ఎక్కువ కూడా శ్రమ పడాల్సిన అవసరం ఉండదు. ఈ తోటకూర కానీ, పాలకూర కానీ, చుక్కకూర కానీ ఒక్కసారి వేసామంటే మళ్ళీ అవి విత్తనాలు పడి వస్తూనే ఉంటాయి. ఇక నేను వేసిన ఈ ఆకుకూరలన్నీ కూడా ప్రత్యేకంగా నేనైతే వేయలేదు, ఆల్రెడీ నా కుండీలో పడి మొలిచిన మొక్కలు అనమాట ఇవి. ఇక మా గార్డెన్ లో ఎర్ర తోటకూర విత్తనాలు పడి ప్రతి కుండీలో కూడా విపరీతంగా వచ్చేసాయి. సో మొన్న మా అత్తగారు రోటి పచ్చడి చేసి ఇచ్చారు కదా, ఆ స్టైల్లో ఈ రోజు అయితే నేను రోటి పచ్చడి చేస్తున్నాను. వెల్లుల్లిపాయలు, జీలకర్ర. ఈ రోలు మామూలుగా వెల్లుల్లిపాయ దంచుకుంటాం కదా, ఆ రోడ్ కన్నా కొంచెం పెద్ద సైజ్ అనమాట. సో నేనైతే తక్కువ క్వాంటిటీతో చేస్తాను కాబట్టి ఈ చిన్న రోల్ సరిపోయింది, కొంచెం ఎక్కువ క్వాంటిటీ అయితే రోల్ అస్సలు సరిపోదు. ఫైనల్గా రోట్లో చేసిన పచ్చడి మా ఇంట్లో అందరికీ ఇష్టం అనమాట, ఎస్పెషల్లీ గీతుకి నాకు చాలా ఇష్టం. ఇంకా ఆయిల్లో ముందే పచ్చిమిరకాయలు టమాటోలు ఫ్రై చేశాం కాబట్టి ఇంకా ప్రత్యేకంగా పోపు పెట్టాల్సిన అవసరం లేదు. ఇక పచ్చిమిరకాయలు వేయించాం కదా, ఆ గిన్నె ఎలాగో వేడిగా ఉందనమాట, ఇక దానిలోనే ఇక పప్పు కూడా పోపు పెట్టేశాను. ఇక మా ఇంట్లో పప్పు ఉన్నప్పుడు కంపల్సరీగా అప్పడాలు కావాలి. సో ఇలా ఈ రోజు మా లంచ్ ని ఇలా కంప్లీట్ చేసాము. ఇక నార్మల్ గా కాఫీ తాగడానికే కంపెనీ ఉండాల్సింది నాకు, ఇంకా లంచ్ టైంలో కంపల్సరీగా ఉండాల్సిందే, లేదంటే అస్సలు తినను. మా హస్బెండ్ లేట్ అయినా సరే తను వచ్చే వరకు వెయిట్ చేసి ఇంకా ఇద్దరం కలిసి అయితే తింటాం. ఈ రోజు సాటర్డే కాబట్టి ఇంకా అందరం కూర్చొని ఇంకా లంచ్ అయితే కంప్లీట్ చేసుకున్నాం. ఇంకా మేము లంచ్ కానీ డిన్నర్ కానీ చేసే టైంలో డైనింగ్ టేబుల్ అసలు యూజ్ చేయమన్నమాట. ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు ఇంకా అక్కడ కూర్చొని తినేస్తాం.
సో ఎవరు లేనప్పుడు ఇలా కింద కూర్చొని తినేస్తూ ఉంటాం. ఒక రకంగా డైనింగ్ టేబుల్ అనేది మాకు అడ్డే అని చెప్పాలి. సో అది లేకపోతే బాగుంటుంది, ఇంకా స్పేషియస్ గా ఉంటుంది. కానీ లేనప్పుడేమో అది ఉంటే బాగుండు అనిపిస్తుంది. ఆ ఫీలింగ్ నాకైనా మీకు కూడా అనిపిస్తుందా? అయితే కామెంట్ సెక్షన్ లో చెప్పండి. ఇక ఫుల్ గా లంచ్ చేసి మత్తుగా నిద్రపోయాను ఒక 2 hours అయితే. ఇక లేచిన తర్వాత అన్వితకి అండ్ నేను కూడా ఇలా ఫ్రూట్స్ బౌల్ అయితే తీసుకున్నాం. సో గీతు కూడా మార్నింగ్ లేస్తున్నాడు కదా, సో నాతో పాటే వాడు కూడా నిద్రపోయాడు. ఇక నార్మల్గా 5 o'clock కోచింగ్ సెంటర్కి వెళ్తాడనమాట. నేను ఇంకా నిద్రపోతూనే ఉన్నాను, నాకు తెలియదు వాడు వెళ్ళే టైంలో. సో ఏమీ తినకుండా వెళ్ళాడు. అన్వితని అడిగితే ఇంకా బనానా తీసుకున్నాడని చెప్పేసింది. బాగానే తెచ్చుకున్నా, ఇలా పడిపోయింది. పెసరపప్పు మిల్లెట్స్ కలిపి వండుకున్నాను అనమాట. ఆ టైంలో తిన్నప్పుడు అంత నిద్ర రాలేదు, కానీ రైస్ తింటే బాగా నిద్ర వస్తుంది. ఇంకా మార్నింగ్ ఎగ్స్ అండ్ అల్లం కూడా క్లీన్ చేసి పక్కన పెట్టాను కదా, అది సర్దడానికి అసలు టైం లేదనమాట. ఇక ఫస్ట్ అయితే ఇంకా వాటిని సర్దేసి ఇంకా బాక్సుల్లో పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేశాను. ఇంకా మార్నింగే కాదు, ఈవినింగ్ టైంలో కూడా దీపం పెట్టుకుంటే చాలా ప్లెజెంట్గా అనిపిస్తుంది కదా. నేను యూట్యూబ్లో ఒక ఛానల్ ఫాలో అవుతాను, అది ఎవరిదంటే సంధ్యా రూపేష్ గారిది. సో నాకు చాలా బాగా నచ్చుతుంది అనమాట. డివోషనల్గా వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటారు. సో ఆమె చెప్తూ ఉంటారు ఈవినింగ్ టైంలో సంధ్యా దీపం పెట్టుకుంటే చాలా ప్లెజెంట్గా అనిపిస్తుంది అని. తను చెప్పే మాటలు నాకు చాలా బాగా నచ్చుతాయి అనమాట. ఇంకా పూజ గురించి ఎక్స్ప్లోర్ చేసే వీడియోస్లో అయితే ఇక తను చెప్పింది ఫిదా అవ్వాల్సిందే, అంటే ఇంట్రెస్ట్ లేని వాళ్ళకి కూడా వచ్చేస్తుంది అనమాట. అంత బాగా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు. నా ఛానల్లో తన గురించి పొగడం ఎంతవరకు కరెక్టో నాకు తెలియదు, కానీ నాకైతే తన వీడియోస్ బాగా నచ్చుతాయి కాబట్టి చెప్తూ ఉన్నాను. మీలో ఎవరైనా తన వీడియోస్ ఫాలో అవుతున్నారా? అయితే కామెంట్ సెక్షన్లో చెప్పండి మీ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయో. ఇంకా మార్నింగ్ టైంలో అయితే డైలీ అన్విత దీపం పెట్టేస్తుంది అనమాట. ఈవినింగ్ టైంలో నేను పెడుతూ ఉంటాను. ఇంకా నైట్ డిన్నర్ కోసం అయితే ఆఫ్టర్నూన్ చేసిన పప్పు రోటి పచ్చడి ఉంది కదా, సో చపాతీ చేద్దాం అనుకున్నాను. కానీ ఈ రోజు కొంచెం అలసిపోయినట్లు అనిపిస్తుంది బాడీ అయితే. సో ఇంకా అర్లీగా తొందరగా అయిపోయే టిఫిన్ ఏముందా అని ఆలోచిస్తే అటుకులు కనిపించాయి. ఇక పోహా చేస్తున్నాను. నేను ప్రిపరేషన్ చేస్తుంటే అన్విత నేను చేస్తానని చెప్పి వచ్చేసింది. ఈ లోపు నేను గిన్నెలు ఉంటే వాష్ చేసుకుంటూ ఉన్నాను. ఇక వంట చేసేటప్పుడే సాధ్యమైనంత వరకు ఇంకా స్టవ్ మీద పడకుండా చూసుకుంటాను. ఒకవేళ పడిందంటే ఇంకా అప్పటికప్పుడే క్లీన్ చేస్తూ ఉంటాను. ఒకేసారి ఇంకా వంట చేసేటప్పుడే క్లీనింగ్ పని కూడా అయిపోతుంది కదా. ఇంకా తర్వాత అంటే మళ్ళీ లేట్ అయిపోతుంది, పని కూడా ఎక్కువ అనిపిస్తుంది. ఎలాగో ఇక స్టవ్ దగ్గర నిలబడి ఉంటాం కాబట్టి ఇంకా క్లీనింగ్ చేసుకుంటూ ఉంటాను. ఓ పక్కన నేను క్లీన్ చేస్తుంటే అన్విత గరిటె తిప్పుతూ కింద పడేస్తూ ఉంది. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కానీ అలానే ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ కానీ ఇంకా ఫుల్ గా తినేస్తాను కదా. నైట్ టైం అయితే తక్కువ తీసుకుంటాను ఫుడ్, ఎక్కువ శాతం రాగి జావే తీసుకుంటాను. అది కూడా 7:30 లోపే తీసుకుంటే బాగా లైట్ గా అనిపిస్తుంది. సో అందుకేనేమో వెయిట్ కూడా అంత వేరియేషన్ చూపించదు నాకు. సో ప్రస్తుతానికి నా డైట్ అనేది అటకెక్కేసింది. మళ్ళీ మూడ్ రావాలంటే టైం పడుతుంది. కెమెరా ఉందని తెలిస్తే మా వాడు అస్సలు మాట్లాడు, వాడికి తెలియదు అనమాట అక్కడ కెమెరా ఉందని చెప్పేసి. ఈవినింగ్ 5 o'clock కోచింగ్కి వెళ్ళాడు. 7కి రిటర్న్ వచ్చాడు. కానీ కింద పిల్లలు ఆడుతుంటే ఇంకా వాళ్ళతో పాటు వాడు కూడా ఉండిపోయి పైకి వచ్చేసరికి 8:30 అయింది. బాగా ఆకలేస్తుంది అని చెప్పేసి ఇంకా తొందరగా పెట్టమని గొడవ చేస్తున్నాడు. డిన్నర్ కంప్లీట్ అయిన తర్వాత ఇక రేపటి బ్రేక్ఫాస్ట్ కి అయితే ఇక పప్పు నానబెట్టాను, దోసకి ఇడ్లీకి. అన్ని పనులు అయిపోయి కిచెన్ క్లీనింగ్ తో నా 10 PM రొటీన్ కూడా కంప్లీట్ అయిపోయింది. సో ఈ వీడియో ఇంతటితో కంప్లీట్ చేస్తున్నాను. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ స్టే ట్యూన్.